నమస్తే. కేదనపల్లిలో మళ్ళీ లొల్లి మొదలైంది. ఈసారి లొల్లి కోఆప్షన్ల రూపంలో వచ్చింది. అయితే ఇంతకుముందు జరిగిన గొడవలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి బీఆర్ఎస్ సిపిఐ అనుబంధంగా ఉండి కేదనపల్లి గెలుచుకోగలిగినాయి. చాలా చాలా గొడవలైనాయి. అది పక్క పెడదాం. ఇప్పుడు కోఆప్షన్ రూపంలో కొత్త ఈక్వేషన్ మొదలైంది మళ్ళా. అయితే ఇది బీఆర్ఎస్ కే దెబ్బ కొట్టే సూచన కనబడుతుంది. బీఆర్ఎస్ కే ప్రభావం చూపెట్టనుందేమో. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ లో ముసలం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు ఉన్న ఒక వ్యక్తి పెద్దగా పార్టీతో పరిచయం లేకుండా సరే సమయాన్ని బట్టి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. వాళ్ళ మిసెస్ నిలబడింది. కౌన్సిలర్లుగా గెలిచిన వాళ్ళలో నుంచి అంటే ఇప్పుడు కౌన్సిలర్గా ఉన్న వాళ్ళలో వాళ్ళ కుటుంబీకులకు కోఆప్షన్ ఇచ్చే బదులు గతంలో కౌన్సిలర్ గా పనిచేసి లేదా వార్డు మెంబర్ గా పనిచేసి బీఆర్ఎస్ కు సేవలు అందించిన వారికి ఇవ్వాలన్న ఒక వాదన ఉంది. అయితే మొన్నటికి మొన్న క్యాంపుకు వెళ్లిన కౌన్సిలర్ల నుంచి రంగలక్ష్మి వాళ్ళ భర్తకి రంగరాజుకు కోఆప్షన్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాటిచ్చి పెట్టుకున్నాడు. అయితే అదే ఇప్పుడు ప్రధానంగా సమస్యగా మారనుందని తెలుస్తున్నది. అట్ ద సేమ్ టైం రంగరాజు, గడ్డం విజయలక్ష్మి, హసీనా కలీం 3 ఈ పార్టీ నుంచి ఇస్తారు. ఒకటి సిపిఐకి ఇచ్చారు. అది కూడా మైనార్టీ. అంటే 5 సంవత్సరాల అనుభవం ఉన్న 2 సీట్లతో పాటు ఒకటి మైనార్టీ బీఆర్ఎస్ కి, ఒకటి సిపిఐకి. సిపిఐ వాళ్ళు మైనార్టీ నుంచి ఎవరో ఒకరు సూచిస్తారు. దానికి పెద్ద వివాదం లేదు. అయితే ఇక్కడ రంగరాజుకు వద్దు మేము వ్యతిరేకిస్తున్నామని బాహాటంగా చెప్పనప్పటికీ దాదాపు కేతనపల్లిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారట. దాన్ని ఎలా చేయాలి అనే విషయమై ఇప్పుడు కోఆప్షన్ కి ఇవాళ నామినేషన్స్ ఇస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు నామినేషన్స్ అయిపోతాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వేయాల వద్ద ఇంకా కొంతమందిని ఒకవేళ రంగరాజుకు అనుకూలంగా చేతులు లేకపోతే మేమన్నా ఫీల్డ్ లో ఉంటాం కదా అనే ఆలోచనలో కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఇదే అదనుగా భావిస్తూ మాకు అవకాశం ఇవ్వండి, ఎలాగో మీరు అటు కోపం మీద ఉన్నారు కదా, మీకు అతను అవసరం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి వేస్తున్న వాళ్ళల్లో నిజమైన కాంగ్రెస్ నాయకులు సీనియర్లు చాలా మంది ఉండగా మొన్న బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళతోనే వేపిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం తెలుస్తూ ఉన్నది. సరే ఏదేమైనా అది సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈసారి ఈ వ్యవహారం కోఆప్షన్ల వ్యవహారం అటు కాంగ్రెస్ కు లాభపడుతుందా, ఇటు బీఆర్ఎస్ కు లాభం అవుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈసారి బీఆర్ఎస్ కి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనుకుంటున్న క్రమంలో ఇక్కడ ఉండి నిర్ణయాలు తీసుకునేంత పకడ్బందీ నాయకులు లేరు. సుమన్ గారేమో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఇక్కడ ఉండి కోఆర్డినేట్ చేసే అంత స్థితిలో వాళ్ళు లేరు. ఎందుకు అంటే అన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు, అయిపోతే అది ఫాలో అవుదాం తప్ప సరే ఒకవేళ ఫాలో అయినా ఎలా ఉంటుంది, పార్టీలో వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఎలా సంధానించాలనే స్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కోఆప్షన్ ది బీఆర్ఎస్ కే ప్రాణ సంకటం, కాంగ్రెస్ కు చెలగాటమే అని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియా తెలంగాణ. ఎప్పటికప్పుడు కేతనపల్లి అప్డేట్స్ మళ్ళీ ఒకసారి మీకోసం.